గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లతా, నేను షాప్కి వెళ్ళొస్తాను. అలాగే. లతా, నానా హాస్పిటల్ కి ఫోన్ చేయరా. నథింగ్ టు వరీ. చిన్న స్ట్రోకే, ప్రమాదం ఏం లేదు ప్రస్తుతానికి. ముఖ్యంగా ఆయన టెన్షన్ పడకుండా చూసుకోవాలి. మళ్ళీ స్ట్రోక్ అంటూ వస్తే చాలా డేంజర్. థ్యాంక్ యూ. ఏం కాదమ్మా, ఏం కాదు. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఇది ఎకనామిక్స్ లో చాలా ముఖ్యమైన లా. ఒక ఎగ్జాంపుల్, ఒక స్పూన్ షుగర్ తింటే తీయగా చాలా బాగుంది. వెంటనే 2వ స్పూన్ తింటే దాని రుచి తగ్గుతుంది. వెంటనే ఇంకా ఇంకా తిన్నామంటే వెగట్టుగా అనిపిస్తుంది. ప్రీతి, ఏం చేస్తున్నావు? క్లాస్ రూమ్ లో మొబైల్ ఏంటి? నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడే ఇదిగో. ఏమైంది మీ ఫ్రెండ్ కి? ఫోన్ చేస్తే ఎత్తడం లేదు, మెసేజ్ పెడితే రిప్లై లేదు. అది వరుణ్ వాళ్ళ ఫాదర్ ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయ్యో, ఏమైంది? హార్ట్ స్ట్రోక్, చిన్నదే, ఇప్పుడు పర్లేదు. ఆ విషయం నాకు చెప్తే ఏం పోతుంది? వాడంతే, ఎవరికి ఏ విషయం చెప్పడు. నాకు చెప్పాలి కదా. ఇన్నేళ్ల ఫ్రెండ్షిప్, మాకే హాస్పిటల్ అడ్మిట్ చేశాక కూల్గా ఫోన్ చేశాడు. వాడికి ఎవరు అక్కర్లేదు, ఏది షేర్ చేసుకోడు. నువ్వు ఉండరా ప్రీతి, నువ్వు ఇంటికెళ్ళు, వాడే నేను కాంటాక్ట్ చేస్తాడు. ఎందుకురా అంతలా ఒళ్ళిర్చుకుంటున్నావు? ఓడిపోవటానికి ఇంత ఓవరాక్షన్ అవసరమా? అనవసరంగా కెలకద్దు, పగిలిపోతాయి. పౌరుషం మాటల్లో కాదురా, ఆటలో చూపించు. నేను సిన్సియర్గా ఆడితే గెలవడానికి కాదు, మళ్ళీ ఆడడానికి కూడా సిగ్గుపడతావు. ఆడండ్రా, ఎవరొద్దన్నారు, కానీ పందెం 700 కాదు 7000. మగధీరా డైలాగ్ కొట్టావు కదా, మగాళ్ళైతే బెట్ కట్టండి 7000. తొక్కలో 7000. ఇదిగో రింగు 17000. మేము గెలిస్తే 7000, మీరు గెలిస్తే 17000. వరుణ్, నీకు ఫోన్ అర్జెంట్. ఎవర్రా? ప్రీతి. చెప్పు. నాకు జ్వరం వచ్చింది. అయ్యో, అవునా? నిన్ను చూడాలి. మ్యాచ్ ఆడుతున్నాను రా. నిన్ను చూడాలి. అరే, మ్యాచ్ ఆడుతున్నాను చెప్పాను కదా. నిన్ను చూడాలి. ప్రీతి, మొండి చేయకు. టాబ్లెట్ వేసుకో, సాయంత్రం కలుద్దాం. నువ్వు వస్తేనే టాబ్లెట్. చెప్తే అర్థం కదా నీకు. పార్క్ లో వెయిట్ చేస్తుంటాను, ఆ తర్వాత నీ ఇష్టం. హలో హలో ప్రీతి. హాయ్. ఓకేనా? కాస్త ముద్దు చేయొచ్చు కదా. ఏంటి? జ్వరం వచ్చింది కదా, కాస్త ముద్దు చేస్తే నీ సొమ్మేం పోతుంది. అమ్మా బుజ్జి, జ్వరం వచ్చిందా అమ్మా? ఎందుకు వచ్చింది? ఏమో, తగ్గిపోతుందిలే. నేను మంత్రం వేశానుగా. ఇప్పుడు హ్యాపీనా? చాలా. నువ్వు హ్యాపీ, సో నేను హ్యాపీ. అక్కడ వాళ్ళే మ్యాచ్ దబ్బు ఉంటుంది, పర్లేదు, ఫ్రెండ్స్ కదా,
భరిస్తారు. నీకేమో జ్వరం వచ్చింది, నేను వస్తే కానీ టాబ్లెట్ వేసుకోనన్నావు. నేను వచ్చాను, నువ్వు హ్యాపీ అంటే నేను హ్యాపీ. అక్కడ వాళ్ళే నా మీద నమ్మకంతో బెడ్ కట్టారు. డబ్బు ఉంటుంది అయినా పర్లేదు, ఫ్రెండ్స్ కదా, భరిస్తారు. అయితే ఎందుకు వచ్చావు? నువ్వు రమ్మన్నావు కదా. అక్కర్లేదు, నేను అడుగుంటే నువ్వు రావక్కర్లేదు. నేనే పిచ్చిదా కాసేపు నీ ఒళ్ళు తల పెట్టుకుని పడుకుందాం అనుకున్నాను. సర్లే వదిలే. అక్కర్లేదు, నువ్వు లేకపోతే మ్యాచ్ గెలవరు కదా. వెళ్ళు, వెళ్ళి గెలిపించుకో. అక్కడ ఆల్రెడీ మ్యాచ్ డబ్బు ఉంటుంది. అనవసరంగా ప్రీతిని హర్ట్ చేశాను. రేపు తన బర్త్డే ఉంది కదా, కూల్ చేద్దాం. హ్యాపీ బర్త్డే ప్రీతి. ఎవర్రా మీరు? ఇక్కడేం పనిరా మీకు? మీరు ఎవర్రా? మీకేం పని ఇక్కడ? పోలీసులకే ప్రశ్న లేదు. మేమేం చేసాం? జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే. ఇంత సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటున్నారా? మర్యాదగా మాట్లాడు. ఏంట్రా నీకు మర్యాద ఏంట్రా? పోలీస్ కొత్తగా దిగావా? ఏ సెంటర్లో దిగావే? రేట్ ఎంత ఫిక్స్ చేసావే? పోలీస్ అన్నావు కాబట్టి ఊరుకుంటున్నాను. లేకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ప్లీజ్ సార్ వదిలేండి సార్, మేము జస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఏంటి ఫ్రెండ్స్? ఏ ఇంట్లో తెలియకుండా వీడితో చెప్పడం రాలేదే ఏడుపు? మీ నాన్న పేరేంటే? నీకు బాబే లేడా? మీ నాన్న వీడితో పంపించాడా? పర్మిషన్ పెద్ద చేయొద్దు ప్లీజ్ సార్, వదిలేండి సార్ ప్లీజ్, వెళ్ళిపోతాం సార్. పదవే నీ మగతనం దీని దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి 3 నిమిషాలు చాలు. మా దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి 3 ఏళ్ళు పడుతుంది. 3 నిమిషాలు చాలు. నేను మగాడిని, నువ్వు ప్రూవ్ చేస్తా. సార్ ప్లీజ్ సార్, మీరు ఉండండి సార్, మీరు సార్, ఇది ఉంచండి సార్, ఇది ఉంచండి సార్, నేను మాట్లాడతాను. మీరు రండి సార్, తీసుకెళ్ళరా ప్లీజ్, ప్లీజ్ నువ్వు వెళ్ళరండి, మాట్లాడతాను వాళ్ళతో. అరే ప్రీతి ఉందిరా, ప్రీతిని తీసుకెళ్ళరా, తొందరగా తీసుకెళ్ళరా. Uncle. Hey! పిచ్చి పిచ్చి వేషాలు వస్తే ఇద్దరులో ఒకరే ఉంటారు. కూతురు అని కూడా చూడండి, చంపేస్తానే అనుకున్నాను.
అక్క చెప్పరా. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంట్రా? అర్జెంటుగా అల్లుని తీసుకురాక. అలాగే. హలో ప్రీతి, ఆర్ యు ఓకే? నో, ఐఎమ్ నాట్ ఓకే. ఏమైంది? మా బావతో నా పెళ్లి ఫిక్స్ చేశారు, ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నారు. నాకు టెన్షన్ గా ఉంది. ఏదో ఒకటి చేద్దాం. నాకు అంత టైం లేదు. మా నాన్న గురించి నీకు తెలియదు అనుకుంటే ఆగరు. మరి ఏం చేద్దాం? ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ప్రీతి, ఇదిగో దెబ్బలు తింటావు చెప్తున్నా. నువ్వు వస్తే మన పెళ్లి, రాకపోతే నా చావు. ఏంటి నాన్న, ఏమైంది? ఏం లేదమ్మా. ప్రీతి, బస్ నంబర్ కూతురికేదనైతే నేను చంపేస్తాను. మళ్ళీ చెప్తున్నా, నీ కూతురికి ఏమైనా అయితే నువ్వు నన్ను చంపడం కాదు, నేనే నేను చంపేస్తాను. ఆ క్షణం వాడి కళ్ళల్లో నా కూతురు మీద వాడికున్న ప్రేమ కనపడింది. వాడి కోపంలో నా కూతురు ఏమైపోయిందో అన్న భయం కనపడింది. వాడు చెబుతోందే నిజమేమో, మేమనుకున్నదే అబద్ధమేమో అనిపించింది. ఎంక్వైరీ చేశాం. రేయ్ పో. ప్రీతి ఎక్కడా? అమ్మా, ప్రీతికి ఏమైంది? జరిగిందేదో జరిగిపోయింది. ఇంటికి వెళ్దాం పద. ప్రీతికి ఏమైంది? నీకు దండం పెడతారా? ఇంటికి పద. వరుణ్, రే వరుణ్, రే. ప్రీతి ఎక్కడా? ప్రీతికి ఏమైంది? ఓ సుధాకర్, మేవాని ఇంటికి తీసిపో. ప్రీతి ఎక్కడా? నాకు తెలుసు ఇదంతా నువ్వు ఆడుతున్న డ్రామా. ఏం చేసావు? నా ప్రీతిని ఏం చేసావు? ప్రీతికి ఏమైంది? లేచిపోయిందిరా. నిన్ను నన్ను కాదని ఇంకెవరితోనో నీ ఫ్రెండ్ సీనుగాడితో లేచిపోయింది. 18 ఏళ్లగా పెంచిన నా ప్రేమని, 18 నెలలుగా పెంచుకున్న నీ ప్రేమని పెట్టుకు మీకు పారేసినట్టు పారేసిపోయింది. నమ్మలేకపోతున్నావు కాదు? నేను నమ్మలేదు. ఒక ప్రియుడుగా నీ ప్రేయస్ని నువ్వు ఎంతగా నమ్మేవో, ఒక తండ్రిగా నా కూతురు నేను అంతగా నమ్మాను. కానీ ఏమైంది? లేచిపోయింది. ఫస్ట్ టైం నా లైఫ్లో నమ్మకం మీద నమ్మకం పోయిందా? చెప్పండి రావడానికి. అవునరా, ఆ సీన్ గడు మోసం చేశాడు. చాలా ప్లాన్ గా వర్కౌట్ చేశాడు రా. వాడికి ఎవరు అక్కర్లేదు, ఏది షేర్ చేసుకోడు. రేయ్, అయినా మేము ఎన్నోసార్లు చెప్పాం, షేర్ చేసుకోకపోతే ఏ రిలేషన్షిప్ కి వాల్యూ ఉండదురా అని. రే, ఈ మధ్య చిన్న తేడా వచ్చినా వాడు దాన్ని పెద్దది చేశాడు రా. తొక్కలో మ్యాచ్ నీకంటే ఎక్కువ. ఏ
నేను ఫాలో అవడానికి మ్యాచ్ వదిలేసిన రోజులు లేవా? అయినా నీలాంటి గర్ల్ ఫ్రెండ్ నాకు దొరుకుంటే మ్యాచ్ నుంచి అండి ఎగ్జామ్ హాల్ నుంచి పరిగెత్తుండి వచ్చేవాడిని. అరే ప్రాబ్లం వాడే క్రియేట్ చేసి సొల్యూషన్ వాడే చెప్పి స్కీమ్ ఏంటి భయ్యా చెప్పట్లేదు చూడు. హలో రావు గారండి, 10 నిమిషాల్లో ధవలేశం రోడ్ల మీదకి వెళ్తే మీ ప్రీతి నా ప్రియుడితో చూడొచ్చు. ఇంట్లో పెళ్లి సెటిల్ చేశాక తనకి ఆలోచించుకోవడానికి టైం ఇవ్వలేదు. మా బావతో నా పెళ్లి ఫిక్స్ చేసేసారు. అయినా వరుణ్ గారు ఏంటి వాళ్ళు పోలీసులు అనుకున్నాడా పోరంబాకులు అనుకున్నాడా? వాడిని లైఫ్ లాంగ్ నువ్వు ఎలా భరిస్తావో అర్థం కావట్లేదు. సీను, యు ఆర్ మై లవ్లీ ఫ్రెండ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదూ? ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. నేను కోరుకునేలా వరుణ్ దగ్గర దొరకదని నాకు అర్థమైపోయింది. అంత దూరం వస్తే నేను గుండెలో పెట్టుకుని కాదు, నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను ప్రీతి. అయితే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. నేను చెప్పినట్లు చెయ్యి. ఏం చేయాలి? వరుణ్కి ఫోన్ చేయి. అలాంటి వాడిని వదలకూడదు. వాడెక్కడున్నా సరే పట్టుకొని ముక్కలు ముక్కలు నరికేలాన్ని నరకాలంతా నాకు కొడుకునే. వాడు చీట్ చేసిన దానికన్నా అది చీట్ చేసిందంటే ప్రాణం పోతున్నట్టుందిరా. అంతగా ప్రేమించాను కదరా. నన్ను మోసం చేయాలన్న ఆలోచన దానికి ఎలా వచ్చిందిరా? ఎలా వచ్చిందిరా?